హాయ్ డియర్స్, నేను బాగా వినే పాటల యాప్ పేరు గానా. మనతో పాటు ఉన్నారు ప్రేరణ. సో కిరాక్ కిరాక్ బాయ్స్ అండ్ కిలాడి లేడీస్ అని ఒక షో. లేడీస్ కాదు, గర్ల్స్ సారీ, గర్ల్స్, ఉమెన్స్, లేడీస్ అన్ని ఒక్కటే కదా. లేదు, లేడీస్ అంటే కొంచెం పెద్ద ఆవిడ లాంటి ఫీలింగ్, గర్ల్స్ అంటే ఇన్నోసెంట్ గా చిన్నగా. ఓకే, క్యూటీపీ. క్యూటీపీ కాదు, పై పై సారీ, నాకు ఇంగ్లీష్ రాదు. సో ఎనీవే, మన ప్రేరణ గారు మనతో పాటు ఉన్నారు. సో చాలా యాక్టివ్. మీరు స్టార్ మాలో ఆ షో చూస్తే మీకు అర్థమైపోతుంది. షో ఇప్పుడు చెప్పిన షోయే మేడం, ఏది? కిరాక్ బాయ్ కిలాడి గర్ల్స్. మరి కిలాడి గర్ల్స్ అని పెట్టారు కదా, క్యూట్ గా ఉన్నారండి మేడం. మీరు ఇంటర్వ్యూ తీసుకుంటున్నారా, ఫ్లర్టింగ్ చేస్తున్నారా? ఫ్లర్టింగ్ కాదు, అంటే అలాంటి షోలో ఇంత సాఫ్ట్ గా ఉండే వాళ్ళని కూడా తీసుకుంటున్నారా అని డౌట్ వచ్చింది. అక్కడే సాఫ్ట్ అండి, అక్కడ కాదు. ఓకే, అండ్ కమింగ్ టు మీ కెరీర్ చాలా వెరైటీగా ఉంది మేడం. ఎలా అంటే అసలు వేరే స్టేట్, షోస్, యాక్టివ్ ఉంటున్నారు. అసలు ఏంటి మేడం, అసలు ఏం చేద్దామని ఈ సినిమా ఫీల్డ్కి వచ్చారు? అల్లాడిచ్చేద్దామని. అల్లాడి షేక్ 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 చూస్తున్నాం ఆల్రెడీ. మీ షోస్ చూస్తున్న వాళ్ళకి తెలుసు మీకోసం మీరు ఎంత యాక్టివ్గా ఉంటారో. అండ్ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో కూడా చూడబోతున్నారు ఈమెని. సో బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళడానికి చాలా నెంబర్ ఆఫ్ కంటెస్టెంట్స్, రకరకాల మనుషులు ట్రై చేస్తూ ఉంటారు. అందులో ఆపర్చునిటీ రావడం చాలా కష్టం. సో మీకు వచ్చింది లక్కీగా. సో మీరు కష్టంతో వచ్చిందా, బై లక్ వచ్చిందా? నేను ఇప్పుడు దాకా తెలుగులో కష్టపడిన వల్ల లక్కీగా ఇది వచ్చేసింది. ఓకే, అలా. ఎందుకంటే అసలు ఏమి చేయకపోతే ఏమి రాదు. సో ఇలా ఐ థింక్ షోలు చేస్తూ, అందరినీ కలుస్తూ, అక్కడ మాట్లాడుతూ, హార్డ్ వర్క్ చేస్తూ, ప్రూవ్ చేస్తూ, ఐ థింక్ వీళ్ళకి కూడా ఏదో కనిపించుంటది, ఓకే ఏదో చెయ్యొచ్చు అనేసి. సో అప్రోచ్ అయ్యారు. సో ఐ థింక్ అలాగా లక్కీగా వచ్చేసింది. మీ కెరీర్కి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నారా బిగ్ బాస్? హెల్ప్ అవ్వాలి అని కోరుకుంటున్నా. అవ్వకపోతే కూడా ఓకే, ఎందుకంటే మా స్టార్ మా మీద నాకు నమ్మకం ఉంది. కెరియర్ కోసమే ఏదైనా అవుతుందని రావట్లేదు. సో అయితే ఇంకా బెస్ట్. ఎందుకంటే నేను ఫస్ట్ యాక్టింగ్ చేస్తే మా తెలుగు మూవీస్లో రావాలి అనేదే నా యాక్చువల్ కోరిక. సో తెలుగు హీరోయిన్ అవ్వాలి అనేది నాకు చాలా గట్టిగా ఆశ ఉంది. కానీ ఫ్యూ సర్కమ్స్టాన్సెస్ లో నేను సీరియల్ ఒప్పేసుకుని సీరియల్ చేసేసాను. కానీ కొంచెం కష్టం సీరియల్ చేశాక ఒక సీరియల్ ఫేస్, ఒక హౌస్ ఫేస్ ని ఒక హీరోయిన్ ఫేస్ గా చూపించడం. సో ఆబ్వియస్లీ నాకు ఆ కోరిక ఏంటంటే బిగ్ బాస్ చేశాక నేను అట్లీస్ట్ పర్సనాలిటీ వైజ్ నేను ఎలా ఉన్నానో చూసేసి మేబీ డైరెక్టర్స్ నన్ను పిలిచేస్తే బాగుంటుంది. ఆడిషన్ లాగేనా అది? మీకు ఒక పోర్ట్ఫోలియో లాగా? యా, ఎగ్జాక్ట్లీ. అంటే చూసేసి ఇచ్చేయండి అని కాదు, కానీ చూసాక నేను నచ్చేసి అట్లీస్ట్ పిలిస్తే అంత చాలు, దాని తర్వాత నేను ప్రూవ్ చేసుకోవచ్చు. సో అట్లీస్ట్ ఏదో ఒకటి జరిగితే బాగుంటది. వరల్డ్ లో మోస్ట్ లక్కీయెస్ట్ పర్సన్ ఎవరు మేడం మీకు? నాకు లక్కీయెస్ట్ మా ఫ్యామిలీ, బట్ లక్కీయెస్ట్ ఐ థింక్ ఆడియన్స్. వాహ్, ఇప్పుడు ప్రెసెంట్ చెప్పనా మేడం, నాకు వరల్డ్ లో మోస్ట్ లక్కీయెస్ట్ పర్సన్ అట్ దిస్ మూమెంట్ అంటే ఎవరో చెప్పనా? శ్రీపద్ దేశ్ పాండే. సో ఆయన హస్బెండ్ ఆఫ్ ప్రేరణ. మీకు లక్కీ ఏంటి, నాకు లక్కీ ఉండాలి. కానీ నాకు లక్ అంటే ఆయన అదృష్టం అని. హీఈస్ ద లక్కీయెస్ట్ పర్సన్. ఎందుకంటే మీరు పక్కన ఉంటారు కాబట్టి. అది నిజమే. చూసి అస్సలు ఫీల్ అవ్వరు. లక్కీయెస్ట్ పర్సన్ ఏముంది. సో అంత మీరు కూడా ఇప్పుడు లక్కీయెస్ట్. ఎందుకంటే నీతో మాట్లాడుతున్నా, ఇంటర్వ్యూ ఇస్తున్నా. ఏకవచనంతో కూడా సంబోధించవచ్చు, నో ప్రాబ్లం. వద్దు, బై మిస్టేక్ వచ్చింది. సో ఆయన అంత లక్కీయెస్ట్ పర్సన్ ఇంకెవరు లేరని ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మీ వైబ్ చూసిన తర్వాత నాకు అర్థమైంది. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు దేని గురించి? అదే మీ పర్సనల్ లైఫ్. అంటే పర్సనల్ లైఫ్ స్ట్రాంగ్ గా ఉంటే ప్రొఫెషనల్ లైఫ్ బాగుంటది కదా, అందుకని అడిగా ఈ క్వశ్చన్. చాలా బాగుంది.
చాలా సపోర్టివ్ గా ఉంది. ఇప్పుడు అంత పీస్ఫుల్ గా ఉంది అనుకుంటున్నా. మంచి షోకి వెళ్తున్నా, అక్కడ చేయాలి అని కోరుకుంటున్నా. అక్కడ చేయాలంటే ఇక్కడ వెనక మంచి సపోర్ట్ ఉండాలి. కామ్‌గా ఉండాలి. అందరూ నాకు లైఫ్‌లో నేను యాక్చువల్లీ లక్కీ. ఎందుకంటే నా లైఫ్‌లో ఉన్న వాళ్ళందరూ చాలా సపోర్ట్ చాలా లవ్వింగ్ పీపుల్. సో, ఇప్పుడు మీరు కూడా వచ్చారు. మీతో కొంచెం మాట్లాడాను. మీరు కూడా చాలా సపోర్టివ్‌గా మాట్లాడారు. కానీ నాకు మీకు సంబంధమే లేదు. అవును. ఆటోమేటిక్‌గా అయిపోతుంది. సో, ఐ థింక్ నేను లక్కీ. బటర్‌ఫ్లై ఎఫెక్ట్. ఇలా. సో, దట్ వే ఐయామ్ వెరీ హ్యాపీ, వెరీ కామ్. మీరు ఓన్లీ యాక్ట్రెసేనా? ఇంకేమైనా ఉన్నాయి? సింగర్, రైటర్, ఫిలాంథ్రఫిస్ట్, నేను ఫిలాసఫీ? నేను పాడితే ఒక్క పాట పాడండి మేడం ఓహ్! సరదాగా. ఆహా! సరే. నేను పాడితే మీరు పడిపోతారు. లేకపోతే ఇలాంటి క్వెషన్‌లు నేను ఆల్రెడీ పడిపోయా. అలాంటి పడిపోవడం కాదు. తల తిరిగి పడిపోతారు. ఓకే. అలా లేకపోతే నేను పాడాక మీరు ఎప్పుడు లైఫ్ లో ఇంకొక ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు మీరు పాడండి అని ఎవ్వరిని అడగరు. ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఈ చెవులు ఎన్నో దారుణాలు విన్నాయి మేడం. అందులో ఒకటి అనుకుంటా, బాగుంది అనుకోండి, ఒక అద్భుతమైన శ్రవణానందం విన్నాను అని అనుకుంటా. లేదు అలాంటి అన్ఫార్చునేట్లీ సింగర్ క్వాలిటీస్ లేవు. మా నాన్నమ్మ ఆల్ ఇండియా రేడియో సింగర్. ఆవిడ కొంచెం మా నాన్న చెప్తూ ఉంటారు, ఆవిడ సపోర్ట్ చేస్తుంటే మా నాన్న సింగర్ అయ్యేవారంట. అండ్ అలాగా నాకు కూడా వచ్చేది. మా నాన్నమ్మ అక్కడే స్టాప్ చేసింది టాలెంట్ అంతా. నేను యాక్టర్ అయిపోయా. అంటే నేను సింగింగ్ ఎందుకు అడిగానంటే మీ వెనకమాల బ్యాక్ సైడ్ దేడు సిసిసి. నేను సింగర్ కాదు కాబట్టి వింటా. ఓకే. బాగా పాడేవాళ్ళని నేను వింటా. అయ్యో ఎంత బాగా పాడుతున్నారు. అది మేము సరిగమ మ్యూజిక్ యాప్ లో చూస్తాం, యూట్యూబ్ లో. సరిగమ కార్వా వినండి, ఇందులో సాంగ్స్ అన్ని నౌ ఇన్ తెలుగు అలాగా. అవును. సో అలా మీరు లిజనర్ అంతే. yes, మ్యూజిక్ లవర్ అన్న. అలాగా. సో ఇప్పుడు వరకు మీకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు మేడం? నాకు తెలుగు, కన్నడ, ఇంగ్లీష్, హిందీ, తమిళ్. ఎందుకంటే నేను తమిళ్. బోర్న్ అండ్ బ్రాట్ అప్ మేడం? బోర్న్ కర్ణాటక, బ్రాట్ అప్ అన్ని ప్లేసెస్ లో, అంటే హైదరాబాద్, బెంగళూరు. సో ఫైనల్ గా మమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి హైదరాబాద్ లో సెటిల్డ్ అన్నమాట. సెటిల్డ్ అంతే. నేను అంటే స్టార్టింగ్ జస్ట్ పుట్టిందంతే అక్కడ, కానీ స్టార్టింగ్ ఇయర్స్ కొంచెం కాన్షియస్నెస్ వచ్చేదాకా, మెమరీస్ సెటిల్ అయ్యేదాకా నేను పెరిగిందంతా హైదరాబాద్ లో. సో నేను పెరిగింది ఆ ఇయర్స్ లో, నేర్చుకునే ఇయర్స్ లో పెరిగింది హైదరాబాద్ కాబట్టి ఎప్పుడు నాకు ఉండేది, అరే నేను హైదరాబాదీనే, నాకు హైదరాబాద్ లోనే ఉండాలి అనేది. కానీ మా అమ్మ వాళ్ళ సైడ్ అందరూ బెంగళూరులో ఉన్నారు. సో మేము మధ్యలో హైదరాబాద్ తర్వాత యూఎస్కి వెళ్ళిపోయాం. వాపస్ రావాలి అన్నప్పుడు మా అమ్మ చెప్పింది, బెంగళూరు తీసుకెళ్తే నేను వస్తా, లేకపోతే నేను రాను అనింది. మా నాన్న ఓకే బెంగళూరుకి వెళ్ళిపోదాము అని బెంగళూరుకి తీసుకెళ్లారు. సో అప్పుడు కూడా ఎప్పుడు అనుకునేదాన్ని బెంగళూరు ఉన్నా కాబట్టి, కానీ హైదరాబాద్ లాంటి ప్లేస్ లేదు అనేసి. బట్ నాకు లక్కీగా నేను హైదరాబాద్ లో సెటిల్ అయిన అబ్బాయిని పెళ్లి చేసుకున్నా. ఓకే. సో అలాగా అదే మన శ్రీపద్ గారు. ఎలా 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 కుదిరింది శ్రీపద్ గారితో ట్రాక్? అదే నేను చెప్తున్నా, అది లక్ కాదు, ఫేట్. అది ఇక్కడ రాస్తుంది శ్రీపద్ అనేసి. ఎందుకంటే ఆయన ఫుల్ లైఫ్ హైదరాబాద్ లో ఉన్నారు. ఇంజనీరింగ్ చెయ్యడానికి బెంగళూరుకి వచ్చారు, అది కూడా నా కాలేజ్. అండ్ మేము క్లాస్మేట్స్. సో అది ఎలా అవుతుంది? నేను ఆయన బెంగళూరుకి రావాలి జస్ట్ ఇంజనీరింగ్ చేయడానికి. సో ఇన్ని ఇయర్స్ లో 4 years కోసం బెంగళూరుకి వెళ్ళి అది చేసి అక్కడ జాబ్ కూడా చేయలేదు, మళ్ళీ వచ్చేసారు. సో ఐ థింక్ నేను పెళ్ళయి ఇక్కడ సెటిల్ అవ్వడానికే ఆయనను కలిసాను. సో అంటే ఇప్పుడు మీరు ఎంత ఎక్స్ట్రోవర్ట్ లా ఉన్నారు చూడటానికి, ఖచ్చితంగా ఆయన ఇంట్రోవర్ట్ అనుకుంటున్నాను నేను. ఆయన చూసి చెప్తున్నారు కదా ఇది? లేదు, నేను చూడలేదు, ఫేస్ కూడా చూడలేదు అసలు. ఆయన నిజంగా ఇంట్రోవర్ట్. అసలు అమ్మాయిలే అలా మేడం, ఇంట్రోవర్ట్ ని క్యాచ్ చేసి పడతారు అంతే. అంటే ఎందుకు మేడం అసలు ఇంట్రోవర్ట్స్ ని ఎందుకు ఎంచుకుంటారు అమ్మాయిలు? ఆయన యాక్చువల్లీ ఇంట్రోవర్ట్ అని కాదు, కానీ చాలా చూజీ. మీరు ఆ వైబ్స్ సెట్ అయిపోతే మొత్తం కామెడీ, ప్రాంకులు చేయడం,
టీజ్ చేయడం అదంతా చేస్తారు. మా బ్యాచ్ అయితే కానీ కొంచెం అది అది కొంచెం ఇదవ్వాలి, నాలాగా కాదు వైబ్ కలిసిన మ్యాచ్ వెంటనే అవ్వాలి. వడవడ అలా కాదు. కొంచెం సటిల్ గా ఓకే, కొంచెం అర్థం చేసుకుని మీరెవరు అనేసి దెన్ వాళ్ళు బాండ్ క్రియేట్ చేసుకుంటారు. అయినా కానీ నేను ఇలా కాదు, మీరు మీ పేరు తెలియక నా ముందే నేను ఆల్రెడీ నా హిస్టరీ మొత్తం చెప్పేసి ఉంటాను. అలాంటి క్యారెక్టర్ నేను. సో చాలా ఆపోజిట్. అలా నార్త్ అండ్ సౌత్ పోల్స్ కలిస్తే ప్రారంభ ఆపోజిట్స్ అండ్ శ్రీపద్ అట్రాక్ట్ అంటారు కదా, అలా. ఆపోజిట్ పోల్స్ ఆర్ అట్రాక్ట్. యా సో అండ్ ఇప్పుడు బిగ్ బాస్ గురించి మాట్లాడాం. యా యా బిగ్ బాస్ హౌస్ లో అదొక సర్వైవల్ థ్రిల్లింగ్ గేమ్. యా అందరికీ ఆపర్చునిటీ రాదు. ఇప్పుడు మేమందరం బేసిక్ గా ఆర్మీ పర్సన్స్, డిఫెన్స్ పర్సన్సే డైరెక్ట్ గా వార్ ఫీల్డ్, వార్ జోన్ లోకి వెళ్ళి ఆ, ఆ, వాళ్ళు వార్ చేస్తారు. అలాంటి వార్ ని ఫీల్ అవుతూ కోట్ల మంది పబ్జీలు, ఫ్రీ ఫైర్ లో ఆడతారు. నేను ఆడతా. మీరు కూడా పబ్జీలు అవరా? నేను ఎన్ని అంటే చికెన్ డిన్నర్ లేవు ఉంటాయి? నేను వెజిటేరియన్ గానీ ఎప్పుడు చికెన్ డిన్నర్లే కోరుకుంటా నేను. అంటే ఇప్పుడు మీరు పబ్జీ ఎలా మేడం, ఫ్రెండ్స్ ఎలా ఎలా ఉండేవారు? మధ్యలో బాట్ గల్ తగులుతారు కదా, మీరు బాట్ కదా? మా మా గ్రూప్ వాళ్ళు నన్ను బాట్ అంటారు, కానీ నేను ఎన్నిసార్లు MVP అయ్యాను తెలుసా? అస్సలు నమ్మం మేము. ఆడదాం దీని తర్వాత, నెక్స్ట్ పక్కా ఆడదాం. MVP అండి నిజంగా. నా డ్యామేజ్లు చూడాలి అండ్ అసిస్ట్లు పెట్టేస్తా నేను. అందరు ఒక 90% మీరు కొట్టేస్తే ఆ 10% కొట్టేసి అసిస్ట్ తీసేసుకుంటా. సో అసిస్ట్ లో కూడా హెల్ప్ అయిపోతుంది కదా అది. దాని తర్వాత మీకు ఎవరో కొట్టేస్తారు, దెన్ కొట్టినోడి దగ్గరికి వెళ్ళి మరి నన్ను చంపేయండి అంటారా? లేదు, రివైవల్ ఇవ్వడానికి వస్తాను నేను, డాక్టర్ కూడా. ఓకే, చాలా మంచి పనులు చేసుకుంటా నేను. ఒక్కొక్కసారి ఏంటంటే కామెడీ ఏంటంటే, మిమ్మల్ని కొట్టేశారనుకోండి, మీరు ఈ ఇంట్లో ఉన్నారు, నేను ఈ ఇంట్లో ఉన్నా, పక్క ఇండ్లే, నేను ఇక్కడ లూట్ చేసుకుంటూ ఉంటా. అరే రివైవ్ ఇవ్వమ్మా అంటే ఒక్క నిమిషం లూట్ చేసుకుంటా. పాపం మేడం, పాపం. మా వాళ్ళు కూడా, నా ఫ్రెండ్స్ ఏం తక్కువ కాదు. నేను ఇలా ఉంటా, కొట్టేసి ఉంటారు కదా, రివైవల్ కోసం ఇలా వెయిట్ చేస్తూ ఉంటా. వస్తారు, రివైవ్ స్టార్ట్ అవుతుంది, స్టార్ట్ అయ్యి 10 సెకండ్లో ఏంటో కదా, నా 6 సెకండ్స్ రివైవల్ ఇచ్చేసి ఇలా తప్పుకుంటారు. మళ్ళీ నేను వెయిట్ చేయాలి, అలా ఆటలాడుకుంటూ ఉంటారు. సో కామెడీ ఉంటది మా గేమ్. అది ముట్టుకున్నాడు కాదు మేడం, పబ్జీ అది. చచ్చిపోతారు జనాలు ఇలా ఆడితే. అవును, అంటే మీకు అరే మేము ఎలా ఆడతాం తెలుసా, ఇప్పుడు గ్రౌండ్ మధ్యలో ఉంటాం, అందరూ ఇలా మాలీలు విసిరేసుకుంటూ మా మీదే మేము స్మోక్లు వేస్తూ అక్కడ ఆగిపోయి ఏదో డాన్స్ స్టార్ట్ చేసేస్తాం. అక్కడ అది డాన్స్ ఉంటారు కదా అన్ని, అందరూ ఒక్కటే డాన్స్ చేద్దాం అనేసి ఫస్ట్ గేమ్ లో ఒక్కటే కాస్ట్యూమ్ వేసుకుంటాం, ఒక్కటే డాన్స్ చేద్దామని అందరూ ఆపేసి డాన్స్ చేసుకుంటూ ఉంటాం. ఎవరైనా వచ్చి చూస్తే ముగ్గురు అక్కడే ఇలా ఇలా డాన్స్ చేస్తూ ఉంటాం. ఒక మొదట అందరూ ఫినిష్ అయిపోతాం. అలాంటి నూబ్ గేమ్స్ ఆడతాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కూడా మర్చిపోయాను మేడం, ఆ రేంజ్ లో మీరు ఇన్వాల్వ్ చేశారు. సో క్వశ్చన్ ఇప్పుడు గుర్తొచ్చింది. క్వశ్చన్ ఏంటంటే, అంటే అంతమంది వార్ జోన్ లో వారియర్స్ చాలా తక్కువ మంది వార్ జోన్ కి వెళ్ళి వార్ చేస్తారు అదర్ కంట్రీ డిఫెన్స్ పీపుల్ తో. సో అలా వార్ జోన్ లోకి వెళ్ళి వార్ చేయడానికి ఎంత తక్కువ మందికి అయితే ఆపర్చునిటీ వస్తుందో, ఇలాంటి సర్వైవల్ థ్రిల్లర్ లోకి వెళ్ళి గేమ్ ని ఎంజాయ్ చేయడానికి, గేమ్ ని ఆడడానికి అంతే తక్కువ మందికి ఆపర్చునిటీ వస్తుంది. అందులో మీరు ఒకళ్ళు. సో ఎలా ఎంటర్టైన్ చేస్తారు, ఎలా గేమ్ టాస్క్లన్నీ ప్లే చేద్దాం అనుకుంటున్నారు? మీరు చూస్తారు కదా, చూడండి. చూస్తా, మీ షేడ్స్ అన్ని ఆల్రెడీ నాకు తెలుసు మీ షేడ్స్. అక్కడ వెళ్ళాకే నిజంగా ఏమవుతుందని తెలుస్తుంది కదా. ఇప్పుడు నేను ఏమైనా చెప్పొచ్చు, కానీ అక్కడ వెళ్ళి జరిగేది ఎవరు చెప్పలేరు. ఈ వర్షం ఎలాంటిది పెట్టారో, ఎలాంటి సీజన్ 8 నాకు సార్ అయితే ఆ ప్రోమోల్లో 8 ఇన్ఫినిటీ టర్న్లు, ట్విస్ట్లు, సర్ప్రైజ్లు అంటున్నారు. వాళ్ళు ఈ ఇయర్ ఏం పెట్టారో, ఏ ధమాకా ఇస్తారో తెలీదు. కానీ మాక్సిమం నేను చెప్తుంది అనుకుంటుంది ఏంటంటే, ఏదున్నా నా బెస్ట్ ఇస్తా. ఎందుకంటే వేరే ఏం నా చేతిలో లేదు, నా బెస్ట్ ఇవ్వడమే నా చేతిలో ఉంది. సో దట్ ఈస్ ద వన్ థింగ్. అండ్ ఆబ్వియస్లీ చాలా లక్కీ, ఇలా ఎంతమందికి అవును అంటే ఉంటది, వెళ్ళాలి
బిగ్ బాస్ ఆపర్చునిటీ రాదు. ఒక్కసారి చూడాలి అనేసి నాకు సివిల్స్ వచ్చింది. యూపీఎస్సీ అందరూ రాస్తారు కానీ క్వాలిఫై అయింది 100 పీపుల్ 200 ఉంటారు. సో అలా జస్ట్ వెరీ హ్యాపీ, ఐ థింక్ వెరీ లక్కీ. సో లక్కీ ఏం దీన్ని ఈ ఎక్స్పీరియన్స్ ది ఐ వాంట్ టు 100% యూజ్ చేసుకోవాలి అనేసి. ఇది వచ్చింది కానీ వేస్ట్ చేసుకోవాలని లేదు. సో మాక్సిమం యూటిలైజ్ చేసుకుని అందరికి నచ్చేసి విన్ అయిపోవాలి అనేసి. ఇప్పటి వరకు ఫీమేల్ విన్నర్ అవ్వలేదు, అంటే ఓటీటీలో అయ్యారు. సో డైరెక్ట్ టెలివిజన్ స్ట్రీమింగ్ బిగ్ బాస్ లో అవ్వాల. సో ఇప్పటి వరకు అవ్వలేదు కాబట్టి అయ్యే ఛాన్సుల కోసం మీరు ట్రై చేస్తున్నారు అంటారు. ఆబ్వియస్లీ కదా, అది అండర్స్టూడే కదా. ఐ థింక్ నా ప్రకారం అయితే ఎవ్వరు విన్ కాకూడదు అని వెళ్ళరు, అందరికి విన్ అవ్వాలి, ఆ టైటిల్ రావాలి అని ఉంటుంది. అది నాకు వస్తే సార్ అది వేరే లెవెల్ కదా. అంతేనా? అంతే. సో ఇప్పుడు నాకు ఒక డౌట్ ఏంటంటే, మీరు డాడ్ లిటిల్ ప్రిన్సెస్ లా అనిపిస్తున్నారు చూస్తుంటే. సో అంటే డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ కి కుకింగ్ రాదు, వాళ్ళంతా స్విగ్గీ జొమాటో బ్యాచ్ కొంతమంది. చెప్పేశారు అది మాకు తెలిసిపోద్ది మేడం, వైబ్స్ అలాంటి. సో మీరే టైప్ ఆఫ్ కిడ్? నేను ఒక్క డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్. మా డాడీ చూడండి, ఆయన లిటిల్ ప్రిన్స్ లా ఉన్నారు. ఎంతో మంది ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, ఏంటి మీ అన్నయ్య అన్న చెప్పే రేంజ్కి వచ్చింది. అంటే నేను కాదండి, నా గురించి కాదు, మా నాన్న యంగ్ బాయ్ లా తయారైపోతున్నారు, నేను ఆయన చెల్లెల్లా అయిపోతున్నా. సో అలాగా అయితే మేము అన్న చెల్లెల్లానే అయిపోయాం ఇప్పుడు. బట్ కుకింగ్ గురించి చెప్పాలంటే నాకు కుకింగ్ వచ్చు, కానీ ఎవరు తినలేం. ఏంటి అంత లిక్ చేసుకుని అబ్బా ఏంటి ఇలా ఉంది అలా తింటారు. సో బానే చేస్తాను. బట్ ఇప్పుడు బిగ్ బాస్ వస్తే అంత మందికి చేసే అంత ఎప్పుడు చేయలేదు. అండ్ వాళ్ళు ఎలాంటి ఇంగ్రీడియంట్స్ ఇస్తారో తెలియదు. ఇక్కడ ఎంత క్వాంటిటీ ఇస్తారో తెలియదు, ఎలాంటి పౌడర్స్ మసాలాస్ ఇస్తారో తెలియదు. అండ్ ఒకటేంటంటే, ఇప్పుడు ఇక్కడ ఏమైనా చెయ్యాలి, ఏమైనా కావాలి అంటే పక్కకెళ్ళి తీసుకుని రావచ్చు, కానీ అక్కడ ఎలా ఉంటుందో తెలియదు. సో ఆ ప్రాబ్లమ్స్ తో ఎలా కుక్ చేస్తాను, అంత మందికి కుక్ చేయగలనా అది చూడాలి. బట్ కుకింగ్ అయితే వచ్చు, అది పక్కన పెడితే స్విగ్గీ జొమాటో చేసుకోవడం ఇష్టం. అది అరే నాకు అంటే బెటర్ దెన్ మీ కుకింగ్ ఉంటది సమ్ టైమ్స్ కదా, ఎవ్రీ టైం. అంటే మీరు వండింది బాగోదన్నమాట. నేను వండింది బాగుంటుంది, కానీ వాళ్ళు రెస్టారెంట్ లెవెల్, నేను నాది వాళ్ళకన్నా బాగుంటే నేనే రెస్టారెంట్ పెట్టుకునేదాన్ని కదా. ఇది పాయింటే. కానీ ఈ మన ఎంత చేసినా రెస్టారెంట్ క్వాలిటీ అది రాదు నాకు. వాళ్ళు నాకు రెసిపీ ఇచ్చినా అది డాట్ టు డాట్ ఫాలో చేసినా ఎందుకో రాదు అది. అలాంటి మరి పాండే గారు ఎలా రీట్ ఎప్పుడైనా మరీ బెటర్ గా అంటే వర్స్ట్ మూమెంట్ మీ కుకింగ్ మీద? ఇప్పుడు లేదు. భరించడం కాదు, బాగుందని చెప్తున్నా కదా. భరించడం కాదు, అంత అబ్బా ఏంటిలా ఉంది, నువ్వు చేస్తే వేరే వాళ్ళు చేస్తే నేను 3 తినే వాడినేమో, కానీ నువ్వు చేసావు కాబట్టి 5 తింటా, అలాంటి రేంజ్ మీ కుకింగ్. చూస్తాం. నిజంగా అయింది యాక్చువల్లీ. కొన్ని డేస్ బ్యాక్ దోశ చేశాను, కానీ మొత్తం లోడెడ్ దోశ. ఓకే. మసాలా అంటే దోశ బారాదని భయంతో లోడింగ్ చేశారు అన్నమాట మొత్తం. అసలు నమ్మట్లేదు కదా. నమ్మడానికి మీకు ఎందుకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయిందా అమ్మాయిలతో కుకింగ్లతో? హాస్పిటల్లో కూడా అడ్మిట్ అయ్యాను మేడం. అది మీ బ్యాడ్ లక్ అండి. నేను ఎప్పుడు మీకు దోశ అంటారు, చపాతీ చేస్తారు, గార్ అంటారు, పూరీలు చేస్తారు. అలా ఏ అమ్మాయిలు వీళ్ళు? డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ నా బ్యాచ్ అయితే కాదు, అదొక కులం. నేను వేరే బ్యాచ్ లో ఉన్నా మరి. ఓకే, కమింగ్ టు ప్రొఫెషనల్ లైఫ్. మీ ప్రొఫెషన్ ని ఇప్పుడు ఒక మెకానికల్ ఇంజనీరింగ్ చేసి ఇటువైపు ఎందుకు వచ్చారు? చాలా ఉంటాయి కదా బయట. అంటే ఒక్కొక్క అమ్మాయి ఎలా అంటే, నేను ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి, లేదంటే పైలట్ అవ్వాలి, బిజినెస్ చేయాలి, ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలి, డాక్టర్ అవ్వాలి, ఇలా ఉంటాయి. మీదేంటి చాలా వెర్సటైల్ గా ఉంది. నాకు కూడా అలానే అనిపించింది. ఒక 10 చేయాలి, ప్రతి మినిట్ కి ఇది చెయ్యాలి అనిపించింది. అప్పుడు అనిపించింది అబ్బా
అన్నీ అవ్వలేను, కానీ యాక్టర్ అయిపోతే అన్ని అన్నీ చేయొచ్చు, అవ్వచ్చు. పెద్ద ప్లానింగ్. ఫుల్ ప్లానింగే. ఓకే. సో ఇంజినీరింగ్ చేశాను. ఇంజినీరింగ్ ఆబ్వియస్లీ మా పేరెంట్స్ అయితే సపోర్టివే కానీ ప్రాక్టికల్ కూడా. ఎందుకంటే ఈ ఇండస్ట్రీలో చాలా మంది రావాలి, ఏదైనా చేయాలి అనుకుంటారు. హార్డ్ వర్క్‌తో పాటు లక్ చాలా ఉండాలి. అవును. లక్ ఉంటే వస్తాం. నాకు లక్ ఉంది, నేను వచ్చేసాను. బట్ ఒక బ్యాకప్ అనేది ఉండాలి. ఇప్పుడు కోవిడ్ వచ్చింది. యాక్టింగ్ ఎక్కడ చేసుకోవచ్చు? ఇంట్లో కూర్చోవాలి. ఉమ్, కానీ ఇప్పుడు ఐటీ వాళ్ళందరూ ఇంట్లో ఉమ్, వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్ చేసుకున్నారు. నేను ఇంట్లో యాక్టింగ్ ఏం చేయొచ్చు? ఫ్యామిలీ వాళ్ళు ఒక్కటిచ్చి బయటికి పంపిస్తారు, నేను ఓవర్ యాక్టింగ్ చేస్తే ఇక్కడ. అవును. సో నా యాక్టింగ్‌తో నేను ఇంట్లో కూర్చోలేను, బయట పని చేయాలి. సో ఒక బ్యాకప్ ప్లాన్ ఉండాలనేసి ఇంజినీరింగ్ చేశాను. కానీ దాని తర్వాత లక్కీగా ఐవ్ బీన్ యాక్టింగ్, ఐవ్ బీన్ డూయింగ్. సో ఆహ్, మరి దీనికి ఫ్యామిలీ అంటే సపోర్ట్ ఓకే, శ్రీపద్ సపోర్ట్ ఎంత వరకు ఉంది మీకు? శ్రీపద్ సపోర్ట్ చాలా ఉంది. ఇప్పుడు ఉమ్, ఫ్యామిలీ అంటే ఒకటి, ఇప్పుడు పెళ్ళయ్యాక నేను మా అమ్మ వాళ్ళతో లేను. ఉమ్, సో వాళ్ళు అక్కడ బెంగుళూరు నుంచి ఎంత చెప్పినా అది ఓకే. ఉమ్, ఇక్కడ నేను ఉంటుంది మా ఇన్‌లాస్ ఫ్యామిలీతో, శ్రీపద్‌తో. సో నాకు ఫ్రమ్ నౌ ఆన్ లైఫ్‌లో ఏది చేయాలన్నా వీళ్ళ సపోర్ట్ మోర్ ఇంపార్టెంట్ కదా! అంటే ఇప్పుడు మీ పేరెంట్స్ ఇక్కడ లేరా బెంగళూరులో? బెంగుళూరులో ఉన్నారు. ఓకే. సో నేను ఇక్కడ ఏం చేయాలన్నా శ్రీపద్ సపోర్ట్ ఇస్ చాలా ఇంపార్టెంట్. ఉమ్, అండ్ ఆయన సపోర్ట్ చేయకపోతే నేను ఇంత హ్యాపీగా ఉండలేను. లేకపోతే ఏమైనా చేయలేను. ఫ్రీ ఎందుకంటే స్పేస్, ఫ్రీ ఫ్రీ మైండ్. ఎగ్జాక్ట్‌లీ ఒక బర్డెన్ ఉంటే అయ్యో! అనేసి యూ కెనాట్ డూ ఎనీథింగ్. ఎమోషనల్‌గా అది హర్ట్ అవుతుంది. అది ఐ థింక్ మీరు చూస్తున్నారు కదా! నేను ఇంత ఫ్రీగా, హ్యాపీగా ఉన్నాను అంటే ఇట్ ఈస్ ఆబ్వియస్లీ హిస్ సపోర్ట్ అండ్ హిస్ లవ్ అండ్ ఎవ్రీథింగ్. సో నిజంగా మీరు అనేది కరెక్టే, లక్కీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ మీకు మీరే. నాది నేనే. ఓకే. అండ్ ఇప్పుడు బిగ్ బాస్ అయిన తర్వాతలా ఒక్కొక్కరికి ఒక్కొక్క గోల్స్ ఉంటాయి. మీరు చెప్పారు, నేను ఒక యాక్టర్‌ని అవ్వాలి, ఒక హ్మ్. ప్రామినెంట్ యాక్టర్‌ని అవ్వాలి, యాహ్! డైరెక్టర్స్ నన్ను రికాగ్నైజ్ చేయాలి అని యాహ్! చెప్పి. దానితో పాటు అంటే ఇప్పుడు ఫేమ్ అండ్ నేమ్, ఫాలోవర్స్ ఇలా చాలా పెరుగుతాయి, వస్తా ఉంటాయి. హ్మ్. మనం మనం పిక్ చేసుకోవడమే కొంచెం ఇబ్బంది అవుతది. హ్మ్. మీరు ఎలా పిక్ చేసుకుందాం అనుకుంటున్నారు? నెక్స్ట్ ప్లాన్స్ ఏం చేస్తున్నారు? దేని గురించి పిక్ చేయాలి? ఆఫ్టర్ బిగ్ బాస్ మీ ప్రాజెక్ట్. ప్లాన్స్ ఏంటి అని? అంటే నాట్ అండ్ ఓన్లీ యాక్టింగ్, హ్మ్. ఇంకేమైనా ఉన్నాయా? యాక్చువల్లీ బిగ్ బాస్ అయ్యాకే అని కాదు. హ్మ్. కానీ నేను క్వైట్ సమ్ టైమ్ నుంచి ఆలోచిస్తున్నా దట్ అలాంగ్ విత్ యాక్టింగ్ అట్‌లీస్ట్ ఒక బిజినెస్ చేయాలి అనేసి. సో ఒక బిజినెస్ పెట్టాలి అనేది ఉంది. అది బట్ చూడాలి, బిజినెస్‌కి చాలా రీసెర్చ్, చాలా హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ ఉండాలి. నేనక్కడ ఉండాలి. హ్మ్. కానీ మేము యాక్టింగ్ చేస్తూ అక్కడ ఫుల్ 100% ఒక బిజినెస్‌లో ఇవ్వడానికి ఛాన్స్ లేదు. అవును. అందుకే అది డిలే అయిపోతుంది. టైం సో దొరకదు. టైం దొరకదు. హ్మ్. కానీ ఒక బిజినెస్ పెట్టాలి, డబ్బులు పెట్టేసి ఒకటి గ్రౌండ్ నుంచి లేపాలంటే 100% అండి. 3000% ఇవ్వాలి దానికి. సో యాక్టింగ్ చేస్తూ అది అవ్వట్లేదు. చూద్దాం. ఇప్పుడు 'బిగ్ బాస్' అయ్యాక ఆ ఫేమ్‌తో కొలాబరేటర్స్, ఇన్వెస్టర్స్ ఇలా ఎవరైనా ఒక పార్ట్నర్‌షిప్ లాగా దొరికితే మేబీ దట్ విల్ హెల్ప్. ఇప్పుడు నేను యాక్టింగ్ పక్కన పెట్టేసి వేరే ఏమైనా చేస్తారా అంటే. హ్మ్. కానీ ఆబ్వియస్‌లీ అలాంగ్ విత్ యాక్టింగ్ నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే ఆహ్, ఆబ్వియస్‌లీ ప్రాజెక్ట్స్ చేయాలి అనేది. అండ్ నాకు యాక్టింగ్ ఇష్టం. సో ఇలాంటి ప్రాజెక్ట్స్ చేయాలని లేదు. అంటే సీరియల్ కూడా చేస్తా, వెబ్ సీరీస్ కూడా చేస్తా, మూవీస్ కూడా చేస్తా. అంటే అప్రోచ్ అయితే నేను చేస్తానండి. హ్మ్. అప్రోచ్ అవ్వండి, నేను చేసేస్తా. ఓకే. అలాగా. శ్రీపద్ గారు మీకు అప్రోచ్ అయ్యారా? మీరు ఆయనకి అప్రోచ్ అయ్యారా? ఇద్దరికి అప్రోచ్ అయ్యాం. మ్యూచువల్. యాక్చువల్లీ ఫస్ట్ ఫ్రెండ్స్ మేము. ఓకే. ఆ! ఈ ఫ్రెండ్స్ దెన్ ఒక ఇది ఉంటుంది. ఒక అండర్‌స్టాండింగ్ అయిపోతుంది కదా! కొన్ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఒకలాగా ఉంటాం. దెన్ స్లోగా మా లక్‌లో ఏమైందంటే జస్ట్ వన్ సైడ్ ఒక ఫీలింగ్స్ అలాంటిది రాలేదు కదా! ఇద్దరి మ్యూచువల్‌గా సైడ్‌కి వచ్చేసింది. మ్యూచువల్‌గా ఎలా వచ్చేసింది. అనుకున్నారు? అలా అలా ఎలా అనుకుంటారు? మేము మాకు సడెన్‌గా ఉందంటే, ఛీ! నువ్వు ఇలాంటోడు అనుకోలేదు అంటారు బేసిక్‌గా. ఆ! సో మీకు మీరెలా తీసుకున్నారు? మీ రిసీవింగ్ ఎలా ఉంది ఆ టైంకి? అంటే లైక్ మ్యూచువల్‌గా స్మూత్‌గా అయిపోయింది. హ్మ్. ఒక ఈ పాయింట్‌లో ఇలా అయింది అనేలా ఏం లేదు. సో ఓకే. ఇట్ వాస్ ఒకరు మీతో ఎలా ఉన్నారు అనేది తెలిసిపోతుంది కదా! అవును. అవును. సో ఐ థింక్ న ఆయన నాతో ఎలా ఉన్నారో నాకు కూడా ఒక చిన్న హింట్ వచ్చింది.
నేను ఆయనతో ఎలా ఉన్నానో ఆయనకు కూడా ఒక చిన్న హింట్ వచ్చింది. సో ఇద్దరికి హింట్లు వచ్చాయి. దాట్ ఓకే. అలా ఇలా సిగ్నల్స్ సిగ్నల్స్ వచ్చాయి. వచ్చినాయి. అందిపోయాయి. సో మీ జియో సిమ్ కదా? నేనా లేదా ఎయిర్టెల్ ఎయిర్టెల్ ఆయనది ఎయిర్టెల్ అది అక్కడ సింక్ అయింది, నెట్వర్క్స్ వచ్చేసి. నెట్వర్క్ కలిసింది అది. సో అలా సో చాలా స్మూత్ గా ఎవరైనా ఒకరు చెప్పాలి. మేము ఎప్పుడు అలా ఒక ఎవరు ప్రపోజ్ చేస్తారు అని ఫస్ట్ అడుగుతారు కదా, అలాంటిది కూడా ఏం జరగలేదు. అండర్స్టాండ్ అయిపోయి ఇలా ఇలా కలిసిపోయి జర్నీ చేసుకుంటూనే ఉన్నాం. ఇది ఎక్కడ మాస్ లవ్ మేడం? అంతే అలా అయిపోయింది అసలు. ఓకే. సో ఇప్పుడు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, ఉమ్, తర్వాత అమెరికాలో కూడా మీరు యుఎస్ లో కూడా ఉన్నారు. ఉమ్. యుఎస్ లో ఎందుకు ఉండాల్సి వచ్చింది? మా నాన్న ప్రాజెక్ట్ వల్ల. అంతేనా? లాగ్స్ చేయడానికి వెళ్ళారు అక్కడికి? ఏంటి ఇప్పుడు అందరూ యుఎస్ కి ఇన్ఫ్లుయెన్సర్లు అవ్వాలి, నే లాగ్స్ చేయాలి, ప్రీమియర్స్ మూవీస్ కి రివ్యూస్ బ్లాగ్స్ చెప్పాలి. నేను ఎప్పుడైనా ఒక వీడియో చేసి ఉంటానా వ్లాగ్స్ చేయడానికి యుఎస్ కి వెళ్తాననేసి? ఉమ్, ఇక్కడే చేయట్లేదు. ఉమ్. దానికి ఖర్చు పెట్టి అక్కడికి వెళ్తానా? మా నాన్న తీసుకెళ్లారు, నేను వెళ్ళిపోయా. ఓకే. ఇప్పుడు మదర్ తీసుకొచ్చేసారు, వచ్చేసా. ఇన్ లా ఫాదర్ ఇన్ లా సపోర్ట్ ఎలా ఉంది మీకు? చాలా బాగుంది. యాక్చువల్లీ మదర్ ఇన్ లా ఫాదర్ ఇన్ లా లేరు వాళ్ళు. ఉమ్, ఆ, నాకు ఆబ్వియస్లీ నా పేరెంట్స్ లా అయిపోయారు. ఉమ్. సో అసలు నాకు వీళ్ళు ఎలా ఉన్నారంటే నాకు హోమ్ సిక్నెస్ అవ్వట్లేదు. ఓకే. వీళ్ళు అంత బాగున్నారు, బాగా కలిసిపోయారు. నేను ఎలా ఉంటే నేను అలా యాక్సెప్ట్ చేసేసారు. సో ఓకే. చాలా సపోర్టివ్, చాలా లవ్వింగ్, కేరింగ్. చాలా. ఓకే. అండ్ కమింగ్ టు ప్రొఫెషనల్ లైఫ్, Hmm. మీరు ఇక్కడి వరకు రావడానికి చాలా స్టేజెస్ అన్ని దాటుకుంటా వచ్చారు. సో చాలా కాంప్లికేటెడ్ స్టేజ్ ఏదంటే ఏం చెప్తారు మీరు? మోస్ట్ కాంప్లికేటెడ్. కాంప్లికేటెడ్ అంటే ఫిజికల్ గా ఏం కాదు కానీ మెంటలీ. ఇది నేను చెప్పాను కదా, నేను మూవీస్ కి రావాలని చాలా ఆశ ఉంది. కానీ నేను ఒక్క పాయింట్ లో స్టక్ అయిపోయాను. అరే ఏమవుతుంది మూవీస్ ఎందుకు అవ్వట్లేదు అనేసి. అది నాకు చాలా మెంటలీ చాలా హర్డల్లా అయిపోయింది. ఎందుకంటే చాలా ఆశపడినప్పుడు అది దొక్కకపోతే ఆ చాలా అది నిద్ర ఉండదు, అలాంటి టెన్షన్ వచ్చేస్తుంది. సో అది ఆ ఛాలెంజ్ చెప్పొచ్చు. కానీ దట్ వాజ్ మై బిగ్గెస్ట్ హర్డల్ ఒక పాయింట్ లో. దాని తర్వాత నేను అండర్స్టాండ్ చేసుకున్నా దట్ నేను చేస్తున్న పనే చాలా మందికి దొరకదు, ఆశలు ఉంటాయి. ఈ లెవెల్కి రావడానికే కొంచెం కష్టపడతారు. నాకు అది దొరికింది. నేను కోరుకున్నది దొరికితే అది ఇంకా మంచిది. కానీ నేను చేస్తున్న పనిలో నేను హ్యాపీగా ఉన్నా. అండ్ నేను అక్కడికి ఇప్పుడు నేను మూవీయే చేసి అక్కడ దానికి ఏం దొరుకుతుందో అదంతా కావాలి అని లేదు. అంటే సాటిస్ఫైడ్, బట్ సాటిస్ఫైడ్ ఆశలు ఆబ్వియస్లీ ఉంటాయి. కంప్లీట్ అవ్వలేదు ఇంకా. కంప్లీట్ అవ్వలేదు. సో కంప్లీట్ అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నా. సో ఇప్పుడు బిగ్ బాస్ మీరు వస్తుందని మీరు ముందు ఎక్స్పెక్ట్ చేశారా? వస్తుందని కాదు, నేను ఎలా ఉన్నానో ఇప్పుడు చాలా మంది అసలు యాక్టర్ అవ్వక ముందు కూడా నా పర్సనాలిటీ చూసి నా ఫ్రెండ్స్ అనేవారు, ఓ బిగ్ బాస్ కి వెళ్ళాలి, ఒక్కసారైనా వెళ్ళాలి అలా చెప్పేవారు. నాకు ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. మీరు కన్నడ బిగ్ బాస్ ఏదో బిగ్ బాస్ టైప్ ఆఫ్ మినీ సీజన్ బిగ్ బాస్ మినీ సీజన్ అందులో కూడా పార్టిసిపేట్ చేశారు కదా, ఎంతవరకు గెయిన్ చేశారు? అంటే అక్కడ ఉండే ప్రాక్టికల్ గా నాలెడ్జ్ ని. అక్కడ యాక్చువల్లీ బేసిక్ గా చాలా ఫన్ గా ఉంది. ఓకే, ఫన్ గా ఉంది. మాకు అందరూ తెలిసిన వాళ్ళతోనే వెళ్ళాము, మా కో యాక్టర్స్ తోనే వెళ్ళాను. సో అక్కడ నాకు అది చేశాను కాబట్టి దీనిలో ఏమైనా తెలుసు అని కాదు, ఎందుకంటే దీని లెవెలే వేరే. సో నాకు నాలెడ్జ్ ఏంటంటే ఓకే, ఒక హౌస్ లో ఉండి అసలు వాళ్ళు మానిటర్ చేసుకుంటూ ఉంటారు, మైక్లు వాడుకునే ఉండాలి. అసలు ఎక్కడైనా మైక్ పెట్టేస్తే అక్కడ నుంచి బిగ్ బాస్ చెప్తారు మైక్ యూజ్ చేయండి అని. లేకపోతే వేరే ఆ టైంలో నాకు అంత కన్నడ రాదు, ఒక్కొక్కసారి నేను ఇంగ్లీష్ లో మాట్లాడేదాన్ని. సో స్పీక్ ఇన్ కన్నడలో మాట్లాడండి అనేసి. సో ఇలాంటివి ఐ థింక్ ఇక్కడ కూడా ఉంటాయి కదా, తెలుగులోనే మాట్లాడాలి, పడుకోకూడదు, ఇలాంటిదంతా. సో ఐ థింక్ అక్కడ ఒక చిన్న జలక్ వచ్చింది. సో ఇక్కడ నేను యాక్టివ్ అయ్యాను. ఓకే పడుకోకూడదు, తెలుగులో మాట్లాడాలి, మైక్ ని యూజ్ చేస్తూనే ఉండాలి, అండ్ ఇంత మందితో ఉంటాను సో కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. ఇదంతా అక్కడ కొంచెం అలాంటిది.
ఓకే. నేను మినీ సీజన్ లో ఓటింగ్ గీటింగ్ లేకపోతే విన్నర్స్ అది లేకున్నా కూడా మినీ సీజన్ లో బెస్ట్ ప్లేయర్ నేనే, ఓకే. బాయ్స్ అండ్ గర్ల్స్ కలిసి. హ్మ్. సో బెస్ట్ ప్లేయర్ అంటే వాళ్ళు పెట్టిన టాస్క్స్ అన్నిటికీ పాయింట్స్ ఇచ్చారు. సో అన్ని టాస్క్స్ అంతా కలిపితే ఐ వాజ్ ద హైయెస్ట్ పాయింట్స్ పర్సన్. యాజ్ పర్ అనాలిసిస్ ఆఫ్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, అమ్మాయిలకి ఇష్టమైన టాయ్ అబ్బాయి అంట బేసిక్ గా, అన్ని టాయ్స్ తో కంపేర్ చేస్తే. సో మీకు ఎలాంటి టాయ్ అంటే మీరు ఇష్టం? చిన్న వయసులో చూడలేదా అమ్మాయిలు బార్బిల్తో ఆడుతూ ఉంటారు అది చిన్న ఎవరైనా. అంటే బాబీ జస్ట్ కవరింగ్, దాని వెనకతల ఒక బేబీ ఉంటది, ఆ బేబీ అబ్బాయి. బేబ్ లేదు గోబి లేదు, బార్బీతో ఆడుతూ ఉంటాం. ఎవరు చెప్పారు ఇది? ఓకే, అంటే మీరు బాబీ గర్ల్స్. నేను కూడా చిన్న వయసులో బార్బీతో ఆడలేను, ఎప్పుడు ఒక మేల్ డాల్ తో ఆడలేదు. పెద్దయ్యాక కూడా అంటే అబ్బాయిలతో మీరు ఆడలేదు. మేల్ డాల్స్ తో ఆడరు, కాదు, మేల్ నేను తోనే ఆడతారు. అందుకే చెప్పాను పెద్దయ్యాక నేను అబ్బాయిలతో కూడా ఆడలేదు. ఓకే ఓకే. సో ఇప్పుడు హౌస్ లో జస్ట్ ఇలాంటి ఫుట్బాల్ బాస్కెట్బాల్ అదే ఆడాను. ఓకే, అవుట్డోర్ గేమ్స్. అవుట్డోర్ గేమ్స్ ఆడాను, Not- మైండ్ గేమ్స్ కాదు, నాట్ ఇండోర్ గేమ్స్. నాట్ ఇండోర్ గేమ్స్. సో ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్, ఓకే చాలా చిన్నది. ఓకే. ఇఫ్ యూ హ్యావ్ టు స్పెండ్ 24 అవర్స్ ఇన్ ఏ ప్లేస్ అంటే ఏం చెప్తారు? బిగ్ బాస్ హౌస్ కాకుండా ఏం చెప్తారు? ఎవరితో? మా హస్బెండ్ తో. మన దేశ్ పాండే గారు, పూర్తి పేరు శ్రీపద్ దేశ్ శ్రీపాద్ పాండే. వాట్ ఏ లక్కీ మ్యాన్. ఆయనతోనే. సో అంటే ఆయనకి బోర్ ఇంకా కొట్టదు, బోర్ కొట్టదు, మీరు ఉంటారు కదా. సో మీ క్రష్ ఎవరు? మా హస్బెండ్. మీ హస్బెండ్. ఫేవరెట్ అంటే సెలబ్రిటీ క్రష్? మహేష్ బాబు. మహేష్ బాబు గారా? ఎందుకు మహేష్ బాబు గారు అంటే? అబ్బా ఏముంటారు సార్. అవును, మరి చాలా అక్కడ ఇది అల్లు అర్జున్ సార్ డైలాగ్ ఉంది కదా, సార్ మేడం మేడం అంతే, ఆయన సార్ సార్ అంతే. అంతేనా? సో ఎప్పటి నుంచి మీకు ఆయన అంటే క్రష్? చిన్నప్పటి నుంచి. ఓకే, చిన్నప్పటి నుంచి అసలు క్రష్ అనేది ఏంటి, ఆ వర్డ్ ఏంటి అని తెలిసే ముందే మహేష్ బాబు అలా. సో ఫస్ట్ ఎప్పుడు చూసారు ఆయన? ఫస్ట్ అంటే మీకు చిన్నప్పుడు ఎప్పుడు ఫస్ట్ మెమరీ ఉంటుందో ఒక మూవీ చూసాను అనేది ఆ టైం నుంచి అనుకుంటా. ఓకే, ఫేవరెట్ ఫిలిం మహేష్ బాబు గారి సినిమాలో? మహేష్ బాబు గారి సినిమా దూకుడు. దూకుడు. ఓకే, దూకుడు అంటే ఒక దూకుడులో అన్ని ఉన్నాయి. ఐ మీన్ అతడు ఒక క్లాసిక్, ఆ టైంలో క్లాసిక్ లెవెల్లో. కానీ ఐ థింక్ దాని తర్వాత కొంచెం గ్యాప్ వచ్చాక ఇలా ఒక బ్యాంగ్ తో వచ్చింది దూకుడు. కానీ ఓవరాల్ గా నాకు చాలా రీసెంట్ టైమ్స్ లో ఒకటి క్లియర్ గా కొట్టింది అంటే అలా వైకుంఠపురంలో. అలా వైకుంఠపురంలో మహేష్ బాబుది కాదు, అందుకే జనరల్ గా అని చెప్పాను. జనరల్ గా మహేష్ బాబు గారిది అంటే అతడు అండ్ దూకుడు. అపార్ట్ ఫ్రమ్ హిస్ ఫిలిమ్స్ ఇప్పుడు తెలుగు మూవీస్ లో ఒకటి బాగా ఇంట్రెస్ట్ వచ్చింది అంటే అదొకటే కాదు, కానీ అలా వైకుంఠపురం వచ్చినప్పుడు అబ్బా ఏంటి మూవీ ఇలా ఉంది అనుకున్నా. అంటే జోక్లు ఉన్నాయి, పాటలు ఉన్నాయి, ఎమోషన్, ఫైట్లు ఉన్నాయి, కానీ ఫైట్లు లేవు. లాస్ట్ ది కూడా అంత పెద్ద ఫైట్ ని ఎంత క్యాజువల్ గా ఒక స్వాగ్ లో పాటతో ఫినిష్ చేసేసారు. అలాంటి కాన్సెప్ట్ నేను చూడలేదు. సో నాకు ఒక బాగా ప్లెజెంట్ గా సర్ప్రైజ్ చేసిన మూవీ అది. ఓకే, ఇప్పుడు మీ శ్రీపద్ మూవీస్ చూస్తారా? మీరు శ్రీపద్ కలిసి థియేటర్ లో మూవీస్ చూస్తారా, లేదంటే ఓటీటీ బ్యాచ్? లేదు, నాకు థియేటర్ లో చూడడం చాలా ఇష్టం. కానీ మా మూవీ టేస్ట్లు కొంచెం వేరే ఉన్నాయి. నేను బాగా ఎంటర్టైన్మెంట్, మిర్చి మసాలా ఇలాంటి మూవీస్ చూస్తే ఆయన రియల్ లైఫ్ డాక్యుమెంటరీలు, ఏదో భాషలు ఇలాంటివి చూస్తారు. లేకపోతే అంటే నో ఆఫెన్స్ లా కాదు, కానీ ఆయనకి రియల్ లైఫ్ ఈవెంట్స్ డాక్యుమెంటరీస్ అన్నాను కదా. సో అంటే మీకు ఫిక్షనల్ ఇష్టం, ఆయనకి నాన్ ఫిక్షన్ ఇష్టం. ఊరి సర్జికల్ స్ట్రైక్ ఇదంతా, ఇలాంటి ఆపరేషన్ ఇలాంటి మూవీ చూస్తారు. నేను ఫుల్ డించిక్ ఉన్న మూవీ చూస్తాను, కమర్షియల్ కావాలి. కొంచెం నేను ఆ మూవీస్ కూడా చూస్తాను, కానీ ఆయన ఆ మూవీసే చూస్తాను. ఈ మూవీస్ కొంచెం తక్కువ. సో నాకు ఏమైనా నచ్చితే నేను ఒక్కదాన్నే పెడతాను. ఓకే, ఆయన ఆ మూవీసే చూస్తారు అన్నారు కదా. సో ఆయనతో కలిసి సినిమా చూసినప్పుడు ఎప్పుడైనా బోర్ ఫీల్ అయ్యారా? అయ్యాను, ఏ మూవీ అని చెప్పను. ఓకే, కానీ
ఇదిగో వేరే వేరే అర్థాలు అయిపోతాయి. ఆ సినిమా పేరు చెప్పండి మాకు. చెప్పను నేను, అస్సలు చెప్పను. బట్ నాకు మూవీ అంత ఇంట్రెస్ట్ లేకపోయినా నేను ఎంటర్టైన్డ్ గానే ఉన్నా, ఎందుకంటే ఆయన నా పక్కన ఉన్నారు కదా. ఈ టైప్ ఆఫ్ ఫ్లట్టింగ్ అన్నారు కదా ముందు నాకు. ఆ, ఇది ఫ్లట్టింగ్ అంటే. అవును, సో ఆయనతో నేను ఫుల్ ఫ్లట్టింగ్. ఓకే, రెగ్రిట్, మీ లైఫ్ లో బాగా రెగ్రిట్ అయిన మూమెంట్ ఏంటి? అంటే చిన్న రిగ్రెట్ కూడా కాదు, ఒక ఆఫ్టర్ థాట్. నేను ఇంత సినిమా ఇండస్ట్రీ లేకపోతే ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చేస్తా అనుకుంటే, నేను మేబీ అంత గట్టిగా తెలిసి ఉంటే ఇంజనీరింగ్ బదులు నేను ఒక ఫిల్మ్ స్కూల్కి వెళ్ళేదాన్నేమో. ఒక పెద్ద ఫిల్మ్ స్కూల్కి వెళ్ళి ఆ మేబీ ఎడ్యుకేషన్ వైజ్ అలాగా ఇది ఆలోచించాను. తెలుసుంటే 4 years ఇంజనీరింగ్ చేసే బదులు ఒక థియేటర్ గ్రూప్ని కొంచెం ముందే లైఫ్లో థియేటర్ గ్రూప్ జాయిన్ అయ్యి ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్ వచ్చి, లేకపోతే ఫిల్మ్ స్కూల్ వెళ్ళి కొంచెం టెక్నికల్గా అంతా నేర్చుకుని అది చేసుంటే ఇక్కడ వచ్చాక నాకు టెక్నికల్గా అన్నీ తెలిసేవి. అలాంటిదే అనుకున్నా, కానీ పెద్దగా రిగ్రెట్, మీకు తెలుసుకున్న కొంచెం చిల్ పర్సన్ నేను, అంత రిగ్రెట్ అయ్యేంత సీరియస్ కాదు. కొంచెం చిల్ కాదు, టోటల్ గా చిల్ పర్సన్. టోటల్. సో రిగ్రెట్ అయ్యేంత డెప్త్ గా ఏమి అంత చేయలేదు. ఓకే, సోషల్ మీడియాలో బాగా చూసేవి యూట్యూబ్ షార్ట్సా, ఇన్స్టాగ్రామ్ రీల్సా? ఇవి బిగ్ బాస్ వీడియోస్ అండి. రామచంద్ర, ఆ మీరు అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకెన్ని ప్రకంపనలు సృష్టిస్తారని భయం వేస్తుంది నాకు. సో మీరు డే పర్సనా, నైట్ పర్సన్? నేను డే అండ్ నైట్ పర్సన్. డే అండ్ నైట్ పర్సన్. Yeah. ఏ ర్యాపిడ్ ఫైర్ అన్నారు మీరు, చాలా స్లో మీరు. క్యాట్స్ ఆర్ డాగ్స్? Huh? క్యాట్స్ ఆర్ డాగ్స్? ఇద్దరు, రెండు వద్దు. రెండు వద్దు. సో వాట్స్ యువర్ ఫేవరెట్ ఇన్ దీస్ టూ, రీడింగ్ బుక్స్ ఆర్ మెడిటేషన్? బిగ్ బాస్ అండి. ఏంటండి మీరు మాట్లాడితే బిగ్ బాస్ అంటున్నారు. హూ డూ యూ లవ్ ద మోస్ట్? మా హస్బెండ్. ఇందాక చెప్పారు కదా, ఇంకేదైనా మారుస్తారా? మరి మీరు కొత్తగా అడగాలి కానీ పాత క్వశ్చన్. బెస్ట్ ఫ్యాషన్ అడ్వైస్? కంఫర్టబుల్ గా ఉండండి, అదే ఫ్యాషన్. అందరూ చెప్పేదే, మీరు కొత్తగా చెప్పాలి కదా మేడం. కొత్తగా ఎందుకు చెప్పాలి, నిజం చెప్పాలి. కానీ చాలా సార్లు ఇది ఫ్యాషనబుల్ గా ఉందని చాలా ట్రై చేశాను నేను, ట్రెండ్ లో ఉంది బాగుంది అనేసి, కానీ అది కంఫర్టబుల్ ఉండదు. బెస్ట్ ప్లేస్ టు సింగ్? బాత్రూమ్. ఎలాంటి పాటలు అంటే మీకు ఇష్టం? ఎలాంటి పాటలు పాడతారు? అన్ని మిక్స్. ఏదో ఒక్కసారి ఒక రీమిక్స్ కొట్టండి మా కోసం. మ్యాషప్. నేను చెప్పాను, నేను పాడను. ఒక్క 2 లైన్లు పాడండి మేడం. ఇన్ని పాటలు వింటారు వెనక కరవా అది ఉంది, ఒక్క పాట జస్ట్ అలా అంటే మంచి మంచి సినిమాలు చెప్పారు, ఒక పాట గుర్తుంది, ఒక పాట. ఏ పాట పాడాలి? మీకు ఇష్టమైన హీరో మహేష్ బాబు, ఇంట్లో ఒక హీరో ఉన్నాడు శ్రీపద్, వాళ్ళిద్దరిని ఊహించుకోవాలి. 100, 1000, 1,00,000 మెరుపులు మీదికి దూకినాయా. ఓకే చాలు. నేను పాడి నాకే ఒకలా అయిపోయింది. ఎక్స్ట్రోవర్ట్ అన్నారు, ఇప్పుడు ఇంట్రోవర్ట్ లా బిహేవ్ చేస్తున్నారు మీరు. అంటే మీరు యాంబివర్ట్ అన్నమాట. యాంబివర్ట్. ఓకే, మీకు ఒక 5 ఎమోజీస్ ఇస్తా, మీ లైఫ్ లో అవి ఎవరికి ఇస్తారో చెప్పండి. ఫస్ట్ ఎమోజీ స్మైల్, స్మైల్ ఎమోజీ ఎవరికి ఇస్తారు? మీకు. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత లవ్ ఎమోజీ ఎవరికి ఇస్తారు? మీకు తెలీదా? నాకు తెలియదు. మా హస్బెండ్. ఓకే, తర్వాత వియర్డెస్ట్ ఎమోజీ ఎవరికి ఇస్తారు? మా చెల్లికి. చెల్లి. ఎందుకంటే చెల్లెళ్ళు అంటే అందరికి అంత ఇష్టం ఉండదు. నాకు చాలా ఇష్టం. నాకు అలాంటి వియర్డ్ ఎమోజీస్ నేను ఆమెకే ఇవ్వచ్చు కదా, మోస్ట్ కంఫర్టబుల్ ఆమెతోనే నేను. షాకింగ్ ఎమోజీ? ఆడియన్స్ కి ఏంటి మీరు ఇంత ప్రేమిస్తున్నారా నన్ను అలా అలా. అవునా? సో హెవీ లాఫ్? హెవీ లాఫా? హెవీ లాఫ్ కూడా నా చెల్లికే. అవునా? క్రయింగ్ ఎమోజీ? క్రయింగ్ ఎమోజీ అంటే రీసెంట్ గా మా నాన్నమ్మ చనిపోయారు, ఆవిడకి ఇస్తా. అంటే ఆవిడతో మీరు మంచి అఫెక్షనేటెడ్ అని. సో ఆవిడ వల్ల నేను క్రై అయ్యాను. క్రై అవ్వరండి, క్రై చేస్తారు కదా. క్రై అయ్యాను నేను. అయ్యారు. క్రై ఎమోజీ లాగా అయ్యాను అలా. మీ ఇన్స్పిరేషన్ ఎవరు? మా ఇన్స్పిరేషన్
ఐ థింక్ మై పేరెంట్స్. పేరెంట్స్ అంటే ఒక్కొక్కలా చెప్తారు. మీ పేరెంట్స్ ఎందుకు మీకు ఇన్స్పిరేషన్? అంటే వాళ్ళలాగా ఎడ్యుకేటెడ్ అవ్వాలన్నా లేదంటే జాబ్ ఒక కెరియర్ లాగా అలా కాదు, మీ పాప జస్ట్ ఏం జనరల్ గా చేస్తారు? లైఫ్ యూనో మీ ఒక పాప మంచిగా ఉండాలి, లైట్ హార్టెడ్ గా ఉండాలి, ఆ, బాగా ఉండాలి, ఎవరితో ఎలా ఉండాలి అంతా నేర్పించేది పేరెంట్సే కదా. ఓకే. సో ఒక ఒకలాగా ఒక మంచిగా లైఫ్ లివ్ చేయాలంటే వాళ్ళ లైఫ్ బాగుంది. ఓకే. సో ఐఎమ్ ఇన్స్పైర్డ్. వన్ ఫైన్ డే తులసి నీళ్ళు ఆర్ వైన్ ఈ రెండిట్లో తాగాలంటే ఏం తాగుతారు? తులసి నీళ్ళు, ఆర్ వైన్? వైన్. తులసి నీళ్ళు. తులసి నీళ్ళు అది చనిపోయినప్పుడు తాగుతారు కదా. హా? అవునా? అంతే కదా. జస్ట్ నీళ్ళు. మీరు ఇక్కడ లాజిక్ మర్చిపోయారు, షాక్ లోకి వెళ్ళిపోయారు. గుడిలో కూడా తీర్థం ఇస్తారు తులసి నీళ్ళు, అలా చెప్పొచ్చు కదా, ఎందుకండి షాక్ అవుతారు? మళ్ళీ అడగండి. గుడ్లో సమ్మర్ ఆర్ వింటర్? వింటర్. ఎందుకు? నాకు హీట్ అవ్వదు. హీట్ కోల్డ్ లో ఉంటాం కానీ హీట్ కొంచెం సెట్ అవ్వదు. ఓకే. గుడికి ప్రసాదం కోసం వెళ్తారా, దేవుడికి పూజించడానికి వెళ్తారా? నేను బిగ్ బాస్ లో ఆడడానికి వెళ్తా. ఓరి నాయనో, అంటే ఇప్పుడు మీకు బిగ్ బాస్ గుడి బడి గుడి అన్ని. ఇప్పుడు నెక్స్ట్ నాకు హౌస్, నా హౌస్ అనేది నెక్స్ట్ 3 months కి, అదే 3.5 months చెప్పేస్తున్నా. 3 months నేను ఉంటా. ఓకే. 3 months లో ఉంటే ఓకే. 3 months కి ముందు వస్తే నేను కొన్ని మీకు ఈ హౌస్ పనిష్మెంట్స్ లో ఇస్తా. ఉంటా. మీకు కొన్ని పనిష్మెంట్స్ ఇస్తా, వచ్చాక చెప్తా. ఓకే. నేను విన్ అయితే పనిష్మెంట్ ఇవ్వకూడదు కదా. విన్ అయితే మీరు నాకు ఇవ్వచ్చు పనిష్మెంట్. పనిష్మెంట్ అక్కడ హౌస్ లో కూర్చుని అద్దా ఆలోచిస్తా నేను. అదే ఆలోచించొద్దు, గేమ్ ఆడండి. ఏం పనిష్మెంట్ ఇవ్వాలి అని. మిమ్మల్ని మీకు పనిష్మెంట్ ఇవ్వడానికైనా నేను విన్ అవ్వాలి కదా. అవును. సో సన్ రైజ్ ఆర్ సన్సెట్? సిట్ ఎట్ హోమ్. సిట్ ఎట్ హోమ్. నో రైజ్ నో సన్. అంతేనంటారా? ఇంట్లో కూర్చుంటే రైజ్ సెట్ ఏం తెలుస్తుంది? ఓకే. చాలా ఆర్గ్యుమెంట్స్ వస్తా ఉంటాయి హౌస్ లో. ఇక్కడ అనుకోండి మీకు క్వీన్ లా చూసుకుంటారు, అక్కడికి వెళ్తే సమ్ టైమ్స్ స్లేవ్ లా అవ్వాల్సి వస్తుంది. ఎవరు చెప్పారు ఇక్కడ క్వీన్ లా చూసుకుంటారని? ఇక్కడ కూడా స్లేవేనా? స్లేవ్ గురించి కాదు, ఆర్గ్యుమెంట్లు చాలా ఉన్నాయి. అవునా? నేను లైఫ్ లాంగ్ నేను దీనికే ప్రిపేర్ అయినట్టుంది. ఓకే. ఐ హోప్ యూ విల్ బికమ్ ద బిగ్ బాస్ 8 విన్నర్. థ్యాంక్ యూ. అందులో అమౌంట్ ఇది అందరు ఎవరెవరిని ఇంటర్వ్యూ చేశారో అందరికి చెప్పారు. ఎవరికి చెప్పలేదు. ఆ తర్వాత నేను వీడియోలు చూస్తాను, మొత్తం చూడండి, ఎవరికి చెప్పలేదు. నా హార్ట్ కి ఎంత క్లోజ్ అయితే తప్ప నేను చెప్పను అలా, ఎందుకంటే ఆ వైబ్స్ కనిపిస్తాయి మేడం, ఆ కళ్ళల్లోకి చూస్తే కనిపిస్తాయి. థ్యాంక్ యూ. సో మీరు డెఫినెట్ గా విన్ అయ్యి వస్తే మీకు ఇచ్చిన చెక్ లో సగం ట్యాక్స్లు పోతాయి, సగం నాకు ఇస్తారు, మీకు ఏదో మిగిలింది మీరు తీసుకుంటారు. కరెక్ట్ అండి. నాకెందుకు మిగలడం, మీరే తీసుకోండి. షూర్, డెఫినెట్ గా. ఓకే. మీరు ఎలానే నవ్విస్తూ ఉండాలి. ఒక్కసారి ఏడ్చినా నేను బాధపడతా బయట నుంచి. అవునా? నేను ఏడ్చి చూస్తా, మీరు వీడియో తీయండి. బేసిక్ గా ప్రతి హీరోకి, ప్రతి హీరోయిన్ కి, ప్రతి కమెడియన్ కి ఆర్ ఎల్స్ ఒక డైరెక్టర్ కి, ఒక రోల్ మోడల్ కి ఫ్యాన్స్ ఉంటారు. ఆ ఎవరైతే ఉన్నారో రోల్ మోడల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక డ్రీమ్ ఉంటుంది, నా ఫస్ట్ ఫ్యాన్ ఎవరు అని తెలుసుకోవడానికి. సో ఇప్పటి వరకు మీకు ఉండే ఉంటారు, బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఫ్యాన్ నేనే. అవునా? ఫస్ట్ ఆల్రెడీ అయిపోయారా? అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నారా? అడ్వాన్స్ బుకింగ్. ఫస్ట్ ఫ్యాన్ అంటే మీకు ఒక ఫ్యాన్స్ అసోసియేషన్, ఒక అసోసియేషన్ ఉంటే దానికి ప్రెసిడెంట్ నేనే. ఓకే, నేను వచ్చి చూస్తా. అసోసియేషన్ ఉండాలి. ఓకేనా? డెఫినెట్ గా. సో నాలాగే చాలా మంది హార్ట్స్ ని కొల్లగొట్టి హూనీ చేసి, సో మీకు బాగా ఎడిక్ట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో బాగా గేమ్ ఆడండి. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. అందరినీ అడిక్ట్ చేసేస్తా నేను. సో ఎడిక్ట్ చేయండి, హ్యాబిట్యుయేట్ చేసేవద్దు. సో చూసారు కదా ఫ్రెండ్స్, మన ప్రేరణ గారి ఎక్స్క్లూజివ్ చిట్ చాట్ విత్ హెగా మీడియా. ఇలాంటి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి నేను మాక్సిమం ట్రై చేస్తా. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు హెగా మీడియా. స్టే ట్యూన్. దేవ్ టొంపల.